నిన్న జరిగిన జగన్ గారి పర్యటన వందలాది మంది పోలీసులు పెట్టడానికి కారణం ఏంటి? నాకు తెలిసి ఇంటెలిజెన్స్ చెప్పేసి ఉంటుంది, ఇంకా అనవసరం సార్ మనం ఆయన నియంత్రించాం చేసి చంద్రబాబు గారు కూడా జస్ట్ లీవ్ ఇట్ అన్నట్టుగానే ఉన్నారు. 100 మందికే పర్మిషన్ ఇచ్చారు పోలీసులు, ఎస్పీ గారు, పల్నాడు ఎస్పీ గారు. వాళ్ళు జనాల్లోకి వస్తే హైట్ అవుతుందో మీరే చూడండి, ఇప్పుడు ఏ బ్యారికేడ్ లేని పరదాల ముఖ్యమంత్రి కూడా ఎక్కడెక్కడ ట్రై చేశారు, తిరుపతిని ఎదురించడానికి చూశారు, లారీలు అడ్డెట్టి ఆపగలిగారు. గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు అక్కడ జనాలు రాలేదు, జనాలు పోగు చేయడానికే జగన్ లేటుగా వెళ్ళాడు. చిన్న చిన్న ఇండికేషన్స్ ఉన్నాయి సునామీకి, ఎవరైనా పట్టించుకున్నారు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఓవరాల్గా నిన్న జరిగిన జగన్ గారి పర్యటన ఎలా సాగిందంటారు? వందలాది మంది పోలీసులు పెట్టడానికి కారణం ఏంటి? 25 చెక్ పోస్టులు పెట్టడానికి అసలు రీజన్ ఏంటంటారు? అంటే జస్ట్ లైక్ సముద్రం ముందు కెరటాలన్నింటినీ ఆపేద్దామని చెప్పి పోలీస్ పికెట్ పెట్టినట్టే ఉంటుంది. ఆ కెరటాలకి వైసీపీ జనసముద్రం ఆగిందంటారా? ఆగదు కదా, సముద్రం కెరటాలు ఆపగలరు ఎవరన్నా? అలాగే ప్రజాస్వామ్యంలో ప్రజానాయకుడికి, ప్రజలు ఆవిష్కరించుకున్న నాయకుడికి ప్రజల వెల్లువ, ప్రజా కెరటాలని ఎవరు ఆపలేరు. ఓకే, నియంత్రించబడతారన్న ప్రక్రియకి నిన్నటితో తిలోదకాలు ఇచ్చేసి ఉంటారు కూడా. ఓకే, నాకు తెలిసి ఇంటెలిజెన్స్ చెప్పేసి ఉంటుంది, ఇంకా అనవసరం సార్ మనం ఆయన నియంత్రించాం చేసి చంద్రబాబు గారు కూడా జస్ట్ లీవ్ ఇట్ అన్నట్టుగానే ఉన్నారు. ఇప్పుడు కొంతమంది చిన్నపిల్లలు ఉంటారు, లేదా ఆవేశపడుతూ ఉంటారు, చేద్దామని చేస్తున్నప్పుడు పోతే ఏమవుతుంది, ప్రయత్నిస్తే పోయేదేముందని మహానుభావుడు చెప్పినట్టు వీళ్ళు ప్రయత్నిస్తూనే ఉంటారు, ఆయన పని ఆయన చేసుకుంటూనే ఉంటాడు. దానికి బాధాకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఒక నాయకుడు బయటికి వెళ్తున్నప్పుడు ప్రాపర్ నోటీస్ ఇవ్వకుండా ఎవరు వెళ్ళరు. ప్రపంచ విగ్రహావిష్కరణ అన్నది ఇట్స్ ఎ డిజైన్డ్ ప్రోగ్రామ్, దానికి వెళ్ళాడు. కానీ వీళ్ళు ఒక 100 మందినే పర్మిషన్ ఇచ్చారు అనేది కూడా ఉంది కదా సార్. 100 మందికే పర్మిషన్ ఇచ్చారు పోలీసులు, ఎస్పీ గారు, పల్నాడు ఎస్పీ గారు అనేది ఉంది. కానీ ఇంతమంది జనాలు అసలు ఎందుకు వచ్చారంటారు? ఇప్పుడు ప్రజానాయకుడు అన్నవాడికి నేను చాలాసార్లు చెప్తున్నా, ప్రజలు వాళ్ళ యొక్క కష్టాల్ని ఒక వ్యక్తి ఖచ్చితంగా తీర్చగలడు అన్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఆ పనిని చేసిన వాడికి తిరిగి ఒక రెసిప్రికేటివ్ యాటిట్యూడ్తో ప్రజలు ప్రదర్శిస్తున్నదే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి. ఓకే, మీరు చిన్నప్పుడు మనం దురాశ దుఃఖానికి చేటు, బంగారు బాతుగుడ్డు కథలు 2 చదువుకున్నాం. అలా ప్రజలు ఏమైందంటే ఈ ప్రభుత్వం అంటే ఎన్డీఏ కూటమి ఇది ఎక్కువగా చేసేస్తుందని నమ్మి మోసపోయారు. ఇప్పుడు చూడండి, బంగారు బాతుగుడ్డు కథలో చూడండి, ఒక గుడ్డు రోజుకోటి పెడుతుంటే దాన్ని కోసేస్తే బోల్డ్ గుడ్లు ఉంటాయని చెప్పి కోసుకు తినేస్తే ఏమైంది లాస్ట్కి? అట్లా ప్రజలు పెన్షన్ అన్నది 1000 రూపాయలు 2000 చేసిన చంద్రబాబు గారు లాస్ట్ 2-3 మంత్సే. కానీ అది ఒక 5 సంవత్సరాల పాటు 250 యాడ్ చేసుకుంటూ 3000 చేయడానికి ఆయన ఎంత కష్టపడ్డాడో, ఒక తండ్రి నిజంగా పిల్లల్ని పెంచే ప్రాసెస్లో ఎలా కష్టపడతాడో అలా కష్టపడి చూపించాడు. కానీ దీన్ని బేస్ చేసుకుని ఇమీడియట్గా ఇంకో 1000 రూపాయలు ఇస్తానని చెప్పి దానికి మిగిలినవి ఏవి ఇవ్వకుండా 1 సంవత్సరం పాటు ఎక్స్ట్రా పెన్షన్ ఇచ్చింది, ప్రజలకు కొట్టొచ్చినట్టు కనబడింది. తర్వాత అమ్మఒడి రూపంలో ప్రజలకు ఎప్పుడైతే గతంలో చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు, ఇంట్లో చదువుకునే పిల్లలకి ఆసరాగా తల్లికి ఒక 15,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పి ఫస్ట్ నెల 2 సంవత్సరాలు జనవరిలో ఇచ్చి, బికాస్ కరోనా కాబట్టి స్కూల్ లేవు అప్పుడు. తర్వాత నుంచి బాత్రూములు కట్టి బ్రహ్మాండమైన నాడు నేడు స్కూల్ చేసిన దానికి మెయింటెనెన్స్లు 1000-2000 తీసుకున్న దగ్గర నెక్స్ట్ ఆ మొనాటమీని బ్రేక్ చేస్తూ ఆ సంవత్సరం పాటు అమ్మఒడే ఇవ్వకుండా ఇప్పుడు బడ్జెట్ ఏమో 8,100 కోట్లకే కేటాయించి 13,130 కోట్లు కావాల్సిన దగ్గర 5,000 కోట్లు ఎక్కడి నుంచి గ్యాప్ ఫిల్ చేస్తారు. పైపచ్చి లాస్ట్ ఇయర్ 1 ఇయర్ బ్యాక్లాగ్ 13,130 కంటే 26,220 కోట్లు కావాలా? ఇప్పుడు వీళ్ళు అలకేట్ చేసింది ఇదే 18,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇవేవి మాట్లాడకుండా, ఉదాహరణకి వీళ్ళు చెప్పిన ప్రకారం తల్లులు 64 లక్షల మందికి అమ్మఒడి ఇస్తే, ఇప్పుడు పిల్లలతో కలిపి ఇవ్వాల్సింది ఏంటంటే, పిల్లలకు కల్పిస్తే 87 లక్షల మంది పిల్లలు చదువుకుంటున్నారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. వీళ్ళు ఇచ్చిందంతా 64 లక్షల మందికి ఇచ్చినట్టు చెప్తున్నారు. సో ఈ డిస్పారిటీని ప్రజలు గ్రహించినప్పుడు, ప్రజలు వాళ్ళ ఆక్రందాన్ని, ఆవేశాన్ని మీరు చెప్పిన మాటలు వినకుండా మేము మోసపోయామని రెసిప్రోకేటివ్ యాటిట్యూడ్తో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ప్రజలు పరిగెట్టుకు వస్తున్నారు. నేనేమనుకున్నానంటే, నేను అమ్మఒడి ఇచ్చారు కాబట్టి, అంటే సారీ తల్లికి వందనం వీళ్ళ ప్రకారం అయితే తల్లికి వందనం పడిన తర్వాత చాలామంది అట్లీస్ట్ 10లో ఒక 6గురికైనా పడి ఉంటుంది, ఆ 4గురే వస్తారు అనుకున్నా. కానీ 10కి 10 మంది రావడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. సో ఇది ఎప్పుడైతే ప్రభుత్వం పట్ల, ఇప్పుడు చూడండి తుఫాను హెచ్చరికలు ఉంటాయి, ఏం చెప్తుంది? అల్పపీడనం సంభవించవచ్చు, అల్పపీడనం ముదురుతోంది, అల్పపీడనం తీవ్రత, అల్పపీడనం ముందు వర్షాలు పడతాయి, ఇవన్నీ ఇండికేషన్స్ వచ్చి లాస్ట్కి అల్పపీడనం బలపడింది, తీవ్ర వర్షాలు. ఇదిలాగా మొదటి సంవత్సరం ప్రభుత్వ వ్యతిరేకతని ఒడిచిపెట్టింది, ఇది అల్పపీడనంలాగా స్టార్ట్ అయింది, ఇది నెక్స్ట్ ఇయర్కి క్యారీ అవుతుంది.
అలా ఆ క్యారీ బ్యాగుల్ని ఈ ప్రభుత్వం వదిలించుకోగలదా లేదా అన్నప్పుడు మన రాష్ట్రంలో అదర్ దెన్ వైఎస్ఆర్సీపీ ఇంకో అపోజిషన్ పార్టీయే లేదు. ఇండైరెక్ట్గా కాంగ్రెస్ కూడా ఇలా భజన చేసుకుంటూ తిరుగుతుందా షర్మిలమ్మ? సో ఆబ్వియస్లీ జరిగేది ఏముంది, ప్రజల వ్యతిరేకతని ఇటుపక్క బుడిచి పట్టుకోవడానికి వెసులుబాటు క్రియేట్ చేస్తారు. సో అప్పుడు ఏమవుతుంది, వీళ్ళలో కూడా ఒక ధైర్యం వస్తుంది, ఎస్ మనమే నెక్స్ట్ అన్నట్టుగా వీళ్ళు ప్రవర్తన స్టార్ట్ అవుతుంది. దానికి మొరాలు పెంచవలసిన బాధ్యత ఎవరిది ఉంటుంది, పార్టీ అధినాయకుడిది. ఇప్పుడు గతంలో కూడా చూడండి, కరోనా తర్వాత 2 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చిన తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పాదయాత్ర చేయలేరు కాబట్టి లోకేష్తో స్టార్ట్ అయింది కదా. అవును, యోగం అని లోకేష్. అవన్నీ అలాగే ప్రతి పార్టీ చేయవలసిన పనులు. ఇవాళ మీరు బయటికి రాడు, జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టన్నాడు, ప్రెస్ మీట్లు పెడితే మీకు సమాధానం చెప్పరు, ఎక్కడ దొంగలు అక్కడే గప్ చెప్పన్నట్టు ఒక్క మాట పెళ్ళితో మాట రాదు. ఇవాళ జనాల్లోకి వస్తే హేట్ అవుతుందో మీరే చూడండి. ఇప్పుడు ఏ బ్యారికేడ్లు లేవి, ఏంటి పరదాలు కట్టుకున్నాడు, ఇవన్నీ చెప్పారు కదా. ఇప్పుడు చెప్పండి, పరదాల ముఖ్యమంత్రి కూడా కదా. ఇప్పుడు చెప్పండి, ఎక్కడెక్కడ ట్రై చేశారు, తిరుపతి నిలువరించడానికి చూశారు, లారీలు అడ్డెట్టి ఆపగలిగారా, తెనాలి వెళ్ళాడు. మీరేవో చెప్పారు కథలు, అసాంఘిక శక్తుల్ని ఎంటర్టైన్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డిని. కానీ జాతీయ మానవ హక్కుల కమిషన్ వచ్చింది, ఎస్సీ ఎస్టీ కమిషన్ వచ్చి ఇంత గడ్డెట్టి వెళ్ళింది కదా, చట్టాన్ని మీ చేతుల్లో తీసుకుని ఇలా చేయొచ్చా అని. సో ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే రాపుతాడు. మీరు పోలీస్ ప్రొటెక్షన్ ఎక్కడ ఇవ్వాలి, ఆయనకి ఇవ్వకుండా హైవేల్లో దిగ్బంధనం చేసుకుంటూ కూర్చుంటే ఏమైంది, హెలికాప్టర్ మీద దాకా లీడ్ అయింది. తర్వాత పొగిలి ఏమైంది, ఏ రైతులు, మిర్చి యార్డ్ రైతుల తీవ్రతని, పొగాకు రైతుల తీవ్రతని, విద్యుత్ సమస్యలు ఇట్లన్నిటితో ప్రజల్లోకి వస్తున్నప్పుడు ప్రజా ప్రతిస్పందన చూస్తుంటే ప్రభుత్వం సక్సెస్ అనాలా, నెగిటివ్ అనాలా. సో ఈ నెగిటివ్ని అపోజిషన్ పార్టీగా ప్రజలకి ఇంకొకసారి శాతవాణి టైప్లో చెప్పుకుని వస్తున్నాడు. అదే ఇది సక్సెస్ ఫెయిల్యూర్ అన్నది కాదు. సముద్ర కెరటాలని, స్ప్రింగ్ని అదిం పట్టితే ఏమవుతుంది, ఆపగలం సముద్ర కెరటాలని, లేకపోతే సూర్యుడి కాంతిని నేను చేపెట్టి అడ్డు పెట్టాను. అలా ఆ భ్రమల్లో ఉంటే ఆ భ్రమలు భ్రమలుగానే ఉంటాయి. ఆ భ్రమలు అనే పొరలు ఎవరికి వేడాలి, ఎవరు ఆ భ్రమలు క్రియేట్ చేసుకున్నారో వాళ్ళకి. కానీ వీళ్ళు అంత చక్కగా, ఇప్పుడు చిన్నప్పుడు చూడండి నానమ్మ తాతమ్మ కథలు మనకు రాత్రి చెప్పి పడుకోబెట్టేవారు. అలా ఈ తపేలా ఛానల్లో రాత్రే ఒక నెగిటివ్ నెరేషన్స్ని క్రియేట్ చేసి చెప్పేస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకు నిన్న చూడండి, ఒక కాన్వాయ్లో తగిలి చనిపోయాడని చెప్తున్నారు. గౌరవ ఎస్పీ గారు ఏం చెప్పారు, అరే బాబు అతను కాన్వాయ్కి సంబంధం లేదు, ప్రైవేట్ వాహనంలో తగిలి చచ్చిపోయాడు. కానీ దానికి రామానాయుడు గారు ఒక క్యాబినెట్ హోదా మంత్రి ఉండి ఆ ప్రవచనాలు ఎలా చెప్పాడు. రెండోది, అక్కడ సఫికేషన్లో లేదంటే ఒక వ్యక్తి ఆ ర్యాలీలో నిలబడి వెనక్కి వచ్చి షాపు దగ్గర కూర్చుని కోరబడి. ఓకే, ఎస్పీ గారే క్లియర్గా చెప్తున్న తర్వాత కూడా వీళ్ళు ఈ తపేలా ఛానల్లో కూర్చుని ఆత్తేరి ఇవాళ పోస్టర్లు పెట్టారు. ఇప్పుడు రపా రపా నరుకుతాం అని సినిమాలో డైలాగ్ రాసాడాడు, ఎవడో రైటర్ రాసాడు కదా. మరి ఆ డైలాగ్ రాసిన నన్ను ఎందుకు జైల్లో పెట్టలే, ఏంటి ఎంత పెద్ద బూత్ మాట డైలాగ్ రాసామని. పోనీ వీళ్ళు ఏమైనా అచ్చాని పచ్చపోసు కబుర్లే. గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఓకే సన్ అన్నదాన్ని ఒక నెగిటివ్ వర్డ్లో కనుక నేను ఐ డోంట్ వాంట్ టు అబ్యూజ్ ఎనీబడి, అది నేను ఆ పదాన్ని ఉచ్చరిస్తూ ఆ వీడియోలు ఇస్తాను, ఏంటి మీకే తెలుస్తుంది. ఆడాడు ఎమ్మెల్యేలని సన్స్ అని నెగిటివ్ తెలుగులో భూత పదం వచ్చేలాగా. అలా ఒకడైతే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, ఎక్కడ దాక్కున్నా, ఎక్కడికి వెళ్ళిపోయినా, రిటైర్ అయిపోయినా వదలను, యూనిఫామ్లు ఇప్పిస్తాను అవన్నీ మాట్లాడాడు కదా. అలా ఒక ఎలక్షన్ ర్యాలీలో అలాగా. పైపొచ్చి తిరుపతిలో నువ్వు ఎలక్షన్ క్యాంపెయినింగ్లో మాకు సపోర్ట్ చేసి గెలిపిస్తే నీ మీద రౌడీ షీటర్ తీసేస్తాం. తర్వాత అక్కడ మన దీని దగ్గర అదేంటది అనంతపురం డిస్టిక్లో జనసేన అతనైతే వైఎస్ఆర్సీపీ వాళ్ళని రెడ్లని తలలు నరికేస్తాడట ఆయన. ఇవన్నీ ఒక ఎత్తి అయితే ఆఖరికి తిరుపతిలో వాళ్ళు మాట్లాడిన మాటలు, ఫ్లెక్సీలు, పార్టీ గెలుపు కోసం ఎవరినైనా అవతల నరికైనా సరే పార్టీ గెలవలసిందని మాట్లాడినవన్నీ మర్చిపోయి అవన్నీ చెవులకి ఎనసొంపగా ఈ తపేలా ఛానల్లో కనబడుతుంటే కుర్రాడవడ ఫ్లెక్సీ పెట్టిన దానికి ఉరిశిక్ష దాకా తీసుకెళ్ళిపోతున్నాడు, పోలీసులు ఎత్తుకెళ్ళిపోయారట ఇవాళ. ఇక్కడ జరుగుతుంది అంటే సెన్సిటివిటీ అన్నది నిజంగా మీకు తెలుసు. ప్రజలు స్వచ్ఛందంగా తరలొచ్చి పొలాలు గట్లప్పుడు అడ్డగా బైకులు వేసుకుని పొలాల్లోంచి పోతుండ్రు, చూసి ఉంటారు వీడియోలు మీరు. ఏ పోలీసులు నియంత్రించగలరు? పాపం ఆ వ్యవస్థని అనవసరంగా ఇబ్బంది పెడుతున్నాం మనం, పోలీసు వ్యవస్థని. 2,70,000 మంది ప్రజలకు ఒక కానిస్టేబుల్ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే అసాంఘిక కార్యకలాపాలు నిర్వర్తిస్తున్న వాళ్ళని, సమాజానికి హితంగా లేని వాళ్ళని నియంత్రించడానికి ఉన్న వ్యవస్థని మొత్తం అన్నిటి మీద ప్రయోగిస్తామంటే ఎవరు సాధించారు? ఏమైనా ఆపగలిగారా? 82 కిలోమీటర్ల కాన్వాయ్ 10 గంటల పైచీలకి వెళ్ళింది, అదే రోప్ పార్టీలు పెట్టి. సో వీళ్ళు దీనికి ఏదైతే టీడీపీ అనుకూల మీడియా ఉందో వాళ్ళు ఏమంటున్నారంటే 82 కిలోమీటర్లు 10 గంటలు వెళ్ళడానికి కారణం అక్కడ జనాలు రాలేదు, జనాలు పోగు చేయడానికి జగన్ లేట్గా వెళ్ళాడు అనేది టీడీపీ అనుకూల మీడియా. సిద్ధం సభలకు కూడా గ్రీన్ మ్యాట్లు అన్నారు కదండి, వాళ్ళకి పొరలుగా అమ్మేసి ఉన్నాయి సార్. దానికి తోడు కోతి కొబ్బరికాయ దొరికినట్టు 164 స్థానాలు వచ్చి ఉన్నాయి. అంటే వాళ్ళ కన్ను మిన్ను కానట్లే. ఓకే, అంచేత ప్రజెంట్ మీకు ఎలా ఉంటుందంటేనండి,
వాతావరణం నేను ఇందాక చెప్పాను కదా, అల్పపీడనం ఏర్పడే ప్రాంతం, అదే ఈ వాతావరణం ఏడు చెప్తాడని. చిన్న చిన్న ఇండికేషన్స్ ఉన్నాయి సునామీకి, ఎవరైనా పట్టించుకున్నారా? తర్వాత కొంప ముంచింది అది. అట్లాగే ఉంటుంది. ఇప్పటికేం తెలీదు. 4 ఏళ్ళు వాళ్ళకి టైం ఉంది. 4 ఏళ్ళు ఏదో అన్న దగ్గర ఈ ఫస్ట్ ఇయర్ క్యారీ బ్యాగ్ ఎలా మోస్తారన్నది చాలా ఇంపార్టెంట్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.